ఈరోజు స్త్రీల సమాజంగా జ్ఞాపకం చేసుకుందాం. మరొక స్త్రీ మన ముందుకు వస్తున్నది, చూసుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలైన పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేయించు ఉండేది. ఇక్కడ ఒక స్త్రీ మన ముందుకు వస్తున్నది. ఎలాగుందంట, తన జీవిత చరిత్ర ఇక్కడ రాయబడింది. అయితే ఈమె పేరు అన్న. అన్న వేరు, అన్న వేరు. అయితే ఈమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసింది. అయితే కింద చూసుకున్నట్లయితే 37లో 84 సంవత్సరములు విధవరాలై దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేసింది. ఉపవాస ప్రార్థనలతో ఉందంట. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, ఆమె కన్యత్వాన్ని చూపిస్తున్నాడు, భర్తతో సంసారం చేసే విధానం చూపిస్తున్నాడు, తిరిగి విధవరాలైన విధానం చూపిస్తున్నాడు. అయితే ఈ అన్ని దశలలో కూడా తను ఎలా ఉందంట, ప్రార్థన ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు దేవాలయమును విడవక సేవ చేస్తుందంట. అంటే ఉపవాస ప్రార్థన ఎంత బలమైనదని మనము చూసుకోవచ్చు. అనేక చోట్ల ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేరు మరణ శాస్త్రాన్ని తిప్పివేయగలిగిన శక్తిగలమైన ప్రార్థన చేసింది. 3 రోజులు ఉపవాసం ఉండి జారీ అయిన శాస్త్రాన్ని దేవుడు తిప్పివేశాడు. అయితే అంతేకాదు, ఇంకా చాలా మంది ఉపవాస ప్రార్థనలతో వారు జయ జీవితము పొందుతున్నారు. ఆనాడు యేసు ప్రభుల వారి కొరకై లోకంలో జీవించినప్పుడు తన ముందు పెద్ద శోధన ఉంది. తనను సిలువ వేస్తారు, చంపుతారు. తనకు కలిగిన ఆ హింస అంతా కూడా యేసయ్యకు ముందుగానే తెలుసు. అయితే వాటిలో ఏ జీవితం కావాలంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఉండి జయం పొందగలిగినాడు. అయితే ఒక శోధన జయించాలన్నా ఉపవాస ప్రార్థనతో శక్తి కలిగింది. ఒక విజయం పొందాలన్నా ఉపవాస ప్రార్థన చాలా శక్తి కలిగింది. అది ఎలాంటంట, ఇక్కడ అన్న తను అన్ని విషయాలలో చూడండి, మనము ఎన్నో కుటుంబ రీతిగా చూసుకున్నట్లయితే మన ప్రార్థన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే తను కన్యకగా ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నది, సంసారం చేసినప్పుడు ఉపవాసం ఉన్నది, విధవరాలైన పరిస్థితులలో ఉపవాసము ఉన్నది. 84 సంవత్సరముల వయసులో కూడా తను ఉపవాసం ఉన్నది. ఎందుకు తను ఆ విధముగా తను పరిమాణం చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, నిజంగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన విశ్వాసం ఎలాగుంది, మన ఉపవాస ప్రార్థనలు ఎలాగున్నాయి, నిజంగా దేవుని సన్నిధికి వెళుతున్నామా, దేవుని సన్నిధిలో కనపడుతున్నామా, ఉపవాస ప్రార్థనలతో మనం సేవ చేస్తున్నామా, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ స్త్రీ రెయ్యింబగళ్ళు దేవుని సేవ చేస్తున్నది. అందుకే తనని గురించి ఎంత భద్రంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాసించారు. అయితే ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ఎలాగుంది, మన ప్రార్థన జీవితం ఎలాగుంది, అసలు మనం ఎలాగున్నాం కదా. కొన్ని కష్టాలు రాగానే మనము పడిపోయే స్థితిలో ఉంటాం. కొన్ని శ్రమలు రాగానే మనం ఉపవాసం ఉండేదే మర్చిపోతాం. కానీ ఉపవాస ప్రార్థన ఏ జీవితానికి సాదృశ్యం. అయితే ఇప్పుడు ఎందుకంటే ఈ చివరి దినాలలో మనకు ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. ఇక్కడ ఈ స్త్రీని చూపిస్తున్నాడు దేవుడు. ఈ స్త్రీని మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఆమె
ఉపవాస ప్రార్థనలతో వెయ్యి పగళ్ళు సేవ చేస్తూ వచ్చింది. అయితే ఆ గడియలోనే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వెళ్ళి దేవుని కొనియాడగలిగింది. యేసయ్యని చూసింది. దేవుని కొనియాడడానికి ఆమెకు ఒక గొప్ప ధన్యత దేవుడు ఇచ్చింటున్నాడు. అయితే మధ్యాహ్న కాల సమయంలో మన ప్రార్థన ఎలా? నిజంగా ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉంటున్నామా? ఉపవాసం ఉండడానికి దుష్టుడు సాతానుడు అనేకమైన సాకులు తీసుకొస్తున్నాడా కదా, అనేకమైన బలహీనతలు మన ముందు పెడుతున్నాడా? అయితే బలవంతుడైన దేవుని వైపు చూస్తూ మనం ఉపవాస ప్రార్థన చేసేది మనం నేర్చుకోవాలి కదా. ఒకప్పుడు చేశాము, ఇప్పుడు చేయలేని పరిస్థితులు ఉన్నామని మనం సాకు చెప్పొద్దండి. దయచేసి 80 సంవత్సరంల వయసులో వృద్ధురాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. నిజంగా మనమందరం ఈ వయసులోనే మనం ఉపవాసం ఉండలేక, ప్రార్థన చేయలేక, దుష్టుడు సాతాను వానికి సమయం ఇస్తూ ఈ విధంగా గడుపుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. అందుకే ఆ స్త్రీ దేవుని చూడగలిగింది, మెస్సయ్యను కనులారా చూడగలిగింది, దేవుని కొనియాడగలిగింది. నిజంగా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని చూడాలంటే మనలో ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన లేని జీవితము చీకటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. నిజంగా ఉదయకాలని లేచి ప్రార్థన చేయమంటున్నాడు. అనేక చోట్ల రేయి మొదలుగాను లేచి ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే స్త్రీల ప్రార్థన బలమైనది, స్త్రీల ప్రార్థన అంత శక్తి కలిగినది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేచి మీరు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం సాధ్యపరిచే ఉపవాస ప్రార్థన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. మన కుటుంబంలో నెమ్మది, సమాధానం, శాంతి లేని పరిస్థితులలో ఉంటున్నామా? అయితే వాటికి జీవితం కావాలంటే ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి దుఃఖంతో, వేదనతో ప్రార్థన చేయి. ఆనాడు కన్న భోజనం మానేసి దేవుని మందిరానికి వెళ్ళి కుమారుని సంపాదించుకున్నది. నిజంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఏదైతే నీకు కష్టకరమైన పరిస్థితులు నీకు కనపడుతున్నాయో అవన్నీ తీరిపోవాలంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉందండి. ఉపవాస ప్రార్థనలో ఎంతో బలం ఉందండి. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి కలిగిన మన ప్రార్థన. కానీ అనేక భక్తులు ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో మొరపెట్టారు, దేవుని సన్నిధిలో ఏడ్చారు. అయితే ఆనాడు దానియేలు తన పరిపాలనలో ప్రార్థన చేసుకోవడానికి కూడా లేని పరిస్థితులలో ఆనాడు దానియేలు ఏం చేస్తున్నాడో అని పరీక్షించినప్పుడు దానియేలు తన ఇంటి కిటికీ యెరూషలేము వైపు తిప్పి మోకరంగి ప్రార్థన చేస్తున్నాడు. అయితే చివరికి సింహం బోన్లో వేయబడ్డాడు. అయితే దేవుడు కాపాడినాడు. ప్రార్థనకు మించినది ఏది లేదు. అయితే చివరి దినాలలో, అంత్య దినాలలో, భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం. ఇప్పటికే మన చేతులలో బైబిలు లేవు. ఇప్పటికే దేవుని సువార్త మూయబడింది. ఇప్పటికే దేవుని కరపత్రికలు ఇవ్వలేని పరిస్థితులలో మనం ఉంటున్నాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఇంకా కొన్ని రోజులు పోతే ప్రార్థన చేసిన అవకాశం కూడా మనకు ఉండకపోవచ్చు. దేవుడు ఇప్పుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం కదా. ప్రతి ఇంటిని కదిలించి చూసి ప్రార్థన చేసే వారిని చంపుతామనే జారి గురుక రావచ్చు. దుష్టుడు సాతాను వాడు అలా పన్నాలు పడుతున్నాడు. అయితే ఇప్పుడు సమయం ఉంది. కనీసం మనం ఇప్పుడు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించలేని స్థితిలో ఉన్నాం, ఇతరులకు బోధించలేని స్థితిలో ఉన్నాం. అయితే చివరికి ప్రార్థన చేసే అవకాశం కూడా వెళ్ళిపోతుంది. అయితే ఉన్న ఈ సమయంలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అనేకుల రక్షణ కొరకు, అనేకుల మారు మనసు కొరకు, అనేకులు నిత్య నరకానికి, నాశనానికి వెళుతున్నాడు. దుష్టుడు సాతాను వాడు అనేకులను ఎవరిని మింగుదనాన్ని గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు. అయితే వాని కోరల నుంచి, వాని చేతిలో నుంచి బిడ్డలను విడిపించడానికి మనకు ప్రార్థన అన్న ఆయుధం, మన ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని ఈ లోకంలో జయించుదాం, ఈ లోకాన్ని జయించుదాం.
అయితే ఆనాడు అన్న ఉపవాస ప్రార్థనలతో ఉన్నది. తన యవన వయసులో, మధ్య వయసులో, వృద్ధాపంలో, అన్ని వయసుల్లో ఒకే ఆత్మీయత జీవితం కలిగేది, ఒకే ఉపవాస ప్రార్థనలు కలిగేది. రెయ్యి పగళ్ళు మందిరానికి వెళ్లే విషయంలో కూడా తనను ఏమాత్రం నిర్లక్ష్యం చేయదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన వయసు బలహీనమై కొద్దీ మన ఆత్మీయత బలహీనత కాదు. ఆత్మ ఇప్పుడు మండుతూనే ఉండాల. ఆత్మీయ జీవితానికి వయసు పరిమితం లేదండి. తన శరీరానికి పరిమితం ఉంది, కానీ ఆత్మీయ జీవితానికి పరిమితం లేదు. అయితే అందుకే అన్నాను చూపిస్తున్నాడు. ఎందుకు తన వయసు పరిమాణం చూపిస్తున్నాడంటే, నువ్వు నేను ఈ వాక్యాన్ని చదివి విని మన ఆత్మీయ జీవితాన్ని మనము పెంచుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని మనం మండింప చేసుకోవాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రార్థన జీవితము, ఉపవాస ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉన్నామా? మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, దేశం కొరకు నశించిపోతున్న ఆత్మల విషయం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరు ఎలా వెళుతేనేమి, నేను నా కుటుంబం దేవుళ్ళు ఉన్నామనుకో. ఆనాడు ఎస్తేరు ఆ మాట అనుకుంటే ఈ రోజు నేను దేవుళ్ళు ఉండేవాళ్ళం కాదు. తను మహారాణి అయినప్పటికీ తను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. అలాంటి అన్నాలు ఈరోజు అనేకులు లేపాలని దేవుని ప్రార్థన చేస్తాం. కొన్ని మాటలు దేవుడు దీవించిందాక. ఆమేన్.